సో ఈరోజు మనం మన బాడీలో విటమిన్ డి డెఫిషియన్సీస్ వస్తే దానివల్ల ఏమి మనకి ప్రాబ్లమ్స్ అన్నది వస్తాయి అండ్ ఏ ఫుడ్స్ తీసుకుంటే మనం వాటి నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు అన్న విషయాలు తెలుసుకుందాము. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చినప్పుడు మనకి బోన్ పెయిన్స్ వస్తాయి, తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేది తొందరగా వస్తుంది, బాడీ తొందరగా ఇల్నెస్ వస్తుంది, బోన్స్లో పెయిన్స్ రావడము, మెమరీ లాస్ ఉండడము కొంచెం మనకి, అండ్ చిన్న చిన్న విషయాలకి మూడ్స్ చేంజ్ అయిపోవడము, ఇట్లాంటివన్నీ చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే మన బాడీ అన్నది డిప్రెషన్ అండ్ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని అనుకుంటామో, అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇది అంటే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీన్ని రెక్టిఫై చేసుకోగలిగితే ఫుడ్తో అన్నది సాల్వ్ చేసుకోగలము. లేదు అంటే మాత్రం కంపల్సరీ మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటి నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలి అని అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 6:30 to 7:30 మధ్యలో వచ్చే ఎండలోకి కొంచెం ఎక్స్పోజ్ చేయండి. ఎవ్రీ డే మనం ఒక 15 to 20 minutes అన్నది సన్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ కొన్ని విటమిన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఏంటి అని అంటే ఎగ్ యోక్ తీసుకోవడము, ఆయిలీ ఫిషెస్ ఉంటాయి అవి తీసుకోవడము, అండ్ వైట్ మష్రూమ్స్, ఇట్లా కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ డెఫిషియన్సీ స్మాల్ లెవెల్స్లో ఉంటే, చిన్న లెవెల్స్లో ఉంటే మనకి ఫుడ్స్తో క్యూర్ అయిపోతుంది. సో ఇవి కూడా మనకి అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి అండ్ ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉందో చూసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.